ఎన్డీఏ ప్రభుత్వం సంస్కరణల్లో భాగంగా జీఎస్టీ రేట్లు తగ్గించడంతో కార్ల కొనుగోలు గణనీయంగా పెరిగాయని హుండై వెన్యూ న్యూ మోడల్ కార్ లాంచింగ్ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ అన్నమఘాటి సెంటర్లో గల సాయి స్వర్ణ హుండై షోరూంలో వెన్యూ లేటెస్ట్ వెర్షన్ కార్ లాంచ్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే కొండబాబుకు షోరూం ఆపరేషన్స్ హెడ్ నాగేంద్ర కుమార్, అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కొండబాబు జ్యోతి ప్రజ్వలన చేసి వెన్యూ న్యూ కార్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా కార్ల రేట్లు గణనీయంగా తగ్గాయని, దాంతో ప్రజలు కార్లను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు. అత్యాధునిక మోడల్స్లో వచ్చిన న్యూ వెన్యూ కార్ను ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొండబాబు ట్రాఫిక్ సీఏ రమేష్ బాబులను షోరూం ప్రతినిధులు సాల్వాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ నాగేంద్ర కుమార్, అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు, సర్వీస్ మేనేజర్ లోకేష్ రెడ్డి, బ్యాంక్ ప్రతినిధులు, ఫైనాన్సర్స్, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సంతోషంగా ఉంది, ఎందుకంటే ప్రజలకి చాలా మేలు జరుగుతుంది. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ జీఎస్టీ తగ్గించడం వల్ల ఈ కారుల్లో 50,000 నుంచి 1,40,000 వరకు రేట్లు తగ్గాయి. చాలామంది వెహికల్స్ కూడా కొనుక్కుంటున్నారు ఈ రోజున. ఇదే కాదు, మామూలు మోటార్ వెహికల్స్ కానీ, టూ వీలర్స్ కానీ అన్నింటి మీద జీఎస్టీ తగ్గడం వల్ల ఈరోజు సామాన్యులు కూడా ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు కూడా కారు కొనుక్కుంటున్నారు, బండి కొనుక్కుంటున్నారు. అదేవిధంగా అనేక వస్తువులు కూడా కొనుక్కుంటున్నారు ఈ రోజున ఈ జీఎస్టీ తగ్గడం వల్ల. ఏదైనా హుండా కంపెనీ కూడా ఈరోజు మార్కెట్లో ఒక నెంబర్ 1గా నిలుస్తుంది. ఇప్పుడు కొత్త మోడల్ వచ్చింది హుండా వెన్యూ, బాగుంది వెహికల్. కానీ రేట్లు కూడా వీళ్ళు కూడా తగ్గించాలి. జీఎస్టీ మేము తగ్గించాం కరెక్టే, ప్రభుత్వం తగ్గిస్తుంది. కార్లు కూడా రేట్లు ఇంకా తగ్గిస్తే ఇంకా సేల్ బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. టెక్నాలజీ పరంగా, మైలేజ్ పరంగా చాలా బాగా ఫీచర్స్ రూపొందించారు సార్ ఇందులోని. సో తర్వాత ఇందులోని మనకి చాలా అంటే బోస్ ప్రీమియం స్పీకర్స్ ఇచ్చారు సార్. 8 స్పీకర్స్ ఇచ్చారు. తర్వాత 12.3 సెంటీమీటర్స్ కర్వ్ డిస్ప్లే ఇచ్చారు సార్. ఇలాంటి కాంపాక్ట్ సెగ్మెంట్లోని ఇలాంటి డిస్ప్లే అనేది ఇంక వేరే ఏ మోడల్లోని లేదు. ఎస్పెషల్లీ మనకి దీంట్లోని పెట్రోల్ వేరియంట్లోని 8 పెట్రోల్ ఫ్యూయల్లోని 8 వేరియంట్లు ఇచ్చారు సార్. 1.2 లీటర్లోని 4 వేరియంట్లు, 1 లీటర్ టర్బోలో 4 వేరియంట్లు ఇచ్చారు. డీజిల్లో 4 వేరియంట్లు ఉన్నాయి సార్. అండ్ మనకి డీజిల్లో కూడా ఇలాంటి సెగ్మెంట్లో ఆటో గేర్ లేదు. సో ఇలాంటి సెగ్మెంట్లో కూడా మనకి ఇది డీజిల్ వెహికల్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఫ్రంట్ సీట్ 2 సీట్లు కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చారండి. దట్టు వెనకాల ఏదైతే రియర్ సీట్స్ ఉందో రియర్ సీట్ రిక్లైనింగ్ అనేది 2 స్టెప్స్లోనే రిక్లైనింగ్ సీట్స్ ఇచ్చారు. మనకి ఈ వెహికల్లోని సన్ రూఫ్ కూడా వచ్చేస్తుంది సార్. మైలేజ్ అనేది పెట్రోల్లోని 20 కిలోమీటర్ల వరకు ఏఆర్ఏ నామ్స్ ప్రకారం పెట్రోల్లోని 20 కిలోమీటర్ల వరకు ఇవ్వడం జరిగింది. అదే డీజిల్లోని 22 కిలోమీటర్ల వరకు ఇవ్వడం జరిగింది సార్. ఎస్పెషల్లీ ఈ జిఎస్టీ తగ్గిన తర్వాత ఈ వెన్యూ మోడల్ అనేది చాలా ఎక్కువగా అమ్ముడుపోయింది. సో ఇలాగే ఈ వెహికల్ కూడా మనకి ఇంకా అమ్ముడుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం.